ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందున్న ప్రియులందరికీ లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ఆశీర్వదించబడిన వారు. అవునండి, మీరు మాత్రమే కాదు, మిమ్మల్ని బట్టి అనేకులు ఆశీర్వదించబడబోతున్నారు. అది ఎలా అంటారా? దేవుని వాక్యం చూద్దాం రండి. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా. ఇస్సాకు కుమారుడు అయినటువంటి యాకోబు తన మామగారు అయినటువంటి లాబానుతో ఈ మాటలు చెప్తున్నాడు. నేను రాకముందు నీకున్నది కొంచెమే, నీకు కొద్దిగానే పశు సంపద ఉంది, కొద్దిగానే ఆస్తిపాస్తులు ఉన్నాయి, కొద్దిగానే పొలాలు ఉన్నాయి. కానీ నేను వచ్చిన తర్వాత, నేను పాదం పెట్టిన ప్రతి చోట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని ఆయన అక్కడ ఒక మాటను తెలియజేస్తున్నాడు. ఎంతమందికి ఇటువంటి సాక్ష్యం ఉంది? ఎంతమందికి ఇటువంటి ఆశీర్వాదం ఉంది? చూడండి, అనేక మంది గృహాల్లో కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఇలాగంటారు, నీ వల్ల మాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదురా, నీ వల్ల మాకు చెడ్డ పేరు తప్ప, నీ వల్ల మాకు అవమానాలు తప్ప, నీ వల్ల మాకు నిందలు తప్ప మరిక వేరే ఏదీ లేదురా. 50 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా నువ్వు సంపాదించుకోలేకపోయావు, ఎందుకు పుట్టావో మా కడుపున అని అనిపిస్తుందిరా నిన్ను చూస్తే అని కొంతమంది వారి బిడ్డలతో ఇక విరక్తి చెంది వేదన పడి వారి యొక్క పిల్లల్ని, వారి యొక్క సంతానాన్ని 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా ఇంకా పోషిస్తూనే ఉన్నప్పుడు వారి ద్వారా బయట వారి యొద్ద నుండి అవమానాలు, నిందలు, చెడ్డ పేరు ఎదుర్కొంటున్నప్పుడు వారి యొక్క నోట్లో నుండి వస్తున్న మాట, ఎందుకు కన్నాం నిన్ను, నీ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు, నీ వల్ల మాకు శాపము, నీ వల్ల మాకు అవమానము అని చెప్తుంటారు. కానీ ఇక్కడ యాకోబు అంటున్నాడు, నా వల్ల నీకు ఆశీర్వాదం కలిగింది, నేను పాదం పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. మేము సేవకొచ్చిన కొత్తల్లో చెన్నైలో ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్ళమండి. అయితే ఆ ఒక అద్దె ఇంట్లో నీళ్ళ సమస్య ఉంది. ఆ విషయం మాకు తెలియదు. అయితే ఆ ఒక ఇంటి ఓనర్స్ కూడా క్రైస్తవులే. ఒక 2-3 నెలలు బాగానే ఉంది, నీళ్ళ ప్రాబ్లము ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా మేము మేనేజ్ చేయగలిగాం. అప్పుడు వేసవి కాలం వచ్చింది, నీటి కొరత మరింత ఎక్కువైపోయింది. అయితే మేము మా ఓనర్స్ దగ్గరికి వెళ్ళి అడిగాము, బ్రదర్ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కదా, మన ఇంట్లో బోర్ లేదు కదండి, బోర్ వేయించవచ్చు కదా మీరు అని మేము అడిగినప్పుడు ఆ ఒక బ్రదర్ మాతో అన్నారు, బ్రదర్ చాలా సంవత్సరాల క్రితము నేను బోరు వేయించాను, ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ అసలు భూమిలో నీరు లేదండి, అందుకనే ఇంకా ప్రయత్నం చేసి నేను విఫలమైపోయి ఇక ఆ ప్రయత్నాన్ని మానుకున్నాను అని చెప్పినప్పుడు నా భర్త ఆయనతో ఇలాగ అన్నారు, ఈసారి ప్రార్థన చేసి ఒక్కసారి ప్రభువు వద్ద అడిగి ఈ యొక్క పని మీరు ప్రారంభించండి, ప్రభు ఈసారి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు, మన ఇంట్లో నీళ్ళు వస్తాయి అని చెప్పినప్పుడు మేము యథావిధిగా ఆదివారం ఉదయం చర్చికి వెళ్ళాము. అదే సమయంలో వారి ఇంట్లో బోర్ వేయడము ప్రారంభించారు. మేము మందిరానికి వెళ్ళి మరలా మధ్యాహ్నం ఇంటికి వచ్చే లోపల వారి ఇంట్లో ఆ బోర్ యొక్క పని మొత్తం పూర్తయిపోయింది. ఆయన ఎంతో సంతోషంగా మమ్మల్ని ఎదుర్కొని మాతో ఈ విధంగా చెప్తున్నారు, బ్రదర్ మీ మాట చొప్పున నేను ప్రార్థన చేశాను, మన ప్రార్థన ప్రభువు విన్నారు, 80 అడుగుల లోతులోనే మన ఇంట్లో నీరు కనిపించింది, ఎంతో చక్కగా ఈ బోర్ వేయడం జరిగింది, దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక అని ఆయన ఎంతో సంతోషంగా మాకు వారి ఇంట్లో జరిగినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మాకు తెలియజేసినప్పుడు నిజంగా మేము ఎంతగానో ప్రభువుని స్తుతించాము. అంతేకాదండి, ఆ ఇల్లు ఒక 30-35 సంవత్సరాల యొక్క పురాతనమైనటువంటి ఇల్లు. మేము వెళ్ళేటప్పటికి ఆ ఇంటి వెనకాల మొత్తము కూడా ఓపెన్గా ఉంటుంది. అయితే అసలు ఎంతో చెత్తగా ఉండేది, ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు మట్టితో నింపబడిపోయి ఉండేది. అయితే మేము ఉన్నంత కాలము ఆ సంవత్సర కాలంలో ఆ ఇల్లు మొత్తము కూడా ఆ బ్రదర్ చక్కగా రీమోడల్ చేయించుకున్నారు.
మరలా ఆ ఇల్లుని ఎంతో సుందరంగా, ఎంత అందంగా తీర్చిదిద్దారు. ఇదంతా మా గొప్పతనము, మా వల్ల అలా జరిగింది అని నేను చెప్పట్లేదు. కానీ మనము ప్రార్థిస్తున్నప్పుడు, ప్రార్థనతో ప్రతి పని ప్రారంభించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ఆశీర్వదిస్తారు అని నేను మీకు ఒక చిన్న అనుభవాన్ని ఈ సమయంలో చెప్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, యాకోబు జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. యాకోబు చక్కటి ప్రార్థనాపరుడు, ఎంతో నీతిమంతుడు. కనుకనే తనని మాత్రమే కాదు, దేవాది దేవుడు లాబాను కూడా ఆశీర్వదించబడేలాగా యాకోబుని ప్రభువు ఆశీర్వదించారు. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లేమి ఉండదు. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవదూతలు నివసిస్తాయి. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడ వారు చేయు ప్రతి కార్యము కూడా సఫలమవుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు తెలియచేస్తున్నారండి. మీరు ప్రార్థనా పరులు అయితే కనుక మీరు ఏ కంపెనీలో అడుగు పెడితే ఆ కంపెనీలో నష్టాలు ఉన్నప్పటికీ ప్రభు మిమ్మల్ని బట్టి ఆ కంపెనీలో లాభాలు వచ్చేలాగా అద్భుతాన్ని చేస్తారు. మీరు వ్యాపారం ప్రారంభించినప్పుడు మీరు ఆ వ్యాపారంలోనికి వెళ్ళక ముందు మేబీ నష్టాల్లో ఉండవచ్చు, ఎంతో ఇబ్బందుల్లో ఉండవచ్చు. కానీ మీరు ప్రార్థనతో ఆ వ్యాపారంలో కనుక అడుగు పెట్టినట్లయితే, దేవుని సన్నిధితో ఆ వ్యాపారంలో కనుక మీరు ప్రారంభించినట్లయితే కనుక మిమ్మల్ని బట్టి తోటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రభు ఆశీర్వాదాన్ని దయచేస్తారు. మిమ్మల్ని బట్టి ఆ వ్యాపారంలో తిరిగి మరలా లాభాలు పొందుకోవడము మీరు కన్నులారా చూస్తారు. అలాగే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదము మీ చుట్టూన్న వారందరికీ కూడా అది వ్యాప్తి చెందడము అనేది మీరు కన్నులారా చూస్తారు. కనుక మీరు ఇలాగ ప్రార్థించండి, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని కాదండి. మీ ప్రార్థన ఎలాగో ఉండాలంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నాతో ఉన్న వారందరినీ ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా వల్ల నా తరతరాలని నువ్వు దీవించు, నన్ను ఆశీర్వదించు, నా వ్యాపారంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగస్తుడిని కూడా నువ్వు ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా హాస్పిటల్లో ఉన్న ప్రతి డాక్టర్ని, ప్రతి రోగిని కూడా నువ్వు ఆశీర్వదించు, స్వస్థపరచు, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించు. ఈ విధంగా మీరు నిస్వార్థమైనటువంటి ప్రార్థన చేయటం వల్ల దేవుడు మీ చుట్టూ ఆ యొక్క ఆశీర్వాదాన్ని వ్యాప్తి చెందేలాగా చేస్తారండి. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ మీ ఆశీర్వాదాన్ని నింపాలని కోరుకుంటున్నారు. ఒక గిన్నెలో నీరు పోసినప్పుడు ఆ ఒక గిన్నె నిండిపోయిన తర్వాత ఆ నీళ్లు కింద పడి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అంతా తడుపుకుంటూ వెళ్తుంది. అలాగా ప్రభువు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తారంటే, గిన్నె నిండి పొర్లే అనుభవంలోనికి, గిన్నె నిండి పొర్లే ఆశీర్వాదాల్లోనికి ప్రభు మిమ్మల్ని నడిపిస్తాను అని ఈ దినమున మీతో ప్రమాణం చేస్తున్నారు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, నాకేదీ లేదు, నాకేమీ రాదు, నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నేను ఇలాగే ఉంటాను అని మీరు మీ నోటితో శాపవచనాలు పలకద్దు. కానీ నేను ఆశీర్వదించబడిన దానిని, నేను ఆశీర్వదించబడిన వాడిని, నేను ఆశీర్వాదానికి వారసురాలిని, నేను ఆశీర్వాదానికి వారసుణ్ణి అని మీ నోటితో మీరు కన్ఫెస్ చేయడం ప్రారంభించినప్పుడు మీతో పాటు మీ చుట్టూన్న వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. ప్రియమైన సోదరి సోదరులారా, యోసేపు ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో కరువు రాలేదంట. చుట్టూ ఉన్న దేశాలకి కరువు వచ్చినప్పుడు ఐగుప్తు ఆ చుట్టూ ఉన్న దేశస్తులందరికీ ఆహారాన్ని పంపిణీ చేసింది. ఎందువల్లంటే నమ్మకస్తుడైనటువంటి, ప్రార్థనాపరుడైనటువంటి యోసేపు యొక్క కారణంగా. యోసేపు యొక్క కారణంగా తన అన్నదమ్ములందరూ ఆశీర్వదించబడ్డారు, తన కుటుంబ సభ్యులందరూ ఆశీర్వదించబడ్డారు, వారి తరతరములు ఆశీర్వదించబడినాయి. అట్టి ఆశీర్వాదం ఈ దినమున మీ కుటుంబాల్లో ప్రభు దయచేదురుగాక, మీరు పనిచేస్తున్న స్థలాల్లో దయచేదురుగాక. ఆమెన్. మరి ఈ సమయంలో కళ్ళు మూసుకోండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి దేవా, మరి నేను పాదం పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని యాకోబు చెప్పి ఉన్న రీతిగా తండ్రి దేవా, మరి మేము ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ అడుగు పెడితే అక్కడ, ఏ ప్రాంతంలో పనిచేస్తే ఆ ప్రాంతంలో
దేవా, నీ దీవెనలను, నీ ఆశీర్వాదాలను, నీ యొక్క సమృద్ధిని మాతో పాటు మా చుట్టూన్న వారందరికీ కూడా నువ్వు దయచేయండి ప్రభువా. అయ్యా, దేశ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి పరిస్థితులు మేము చూస్తున్నప్పటికీ కూడా ప్రభువా, దేవా, కరువు మా గృహాల్లో ఉండకూడదు ప్రభువా. కరువు మా యొక్క పనిచేస్తున్న స్థలాల్లో ఉండకూడదు ప్రభువా. మేము వెళ్ళే ప్రాంతంలో నీ సమృద్ధిని, నీ సమాధానంను, నీ దీవెన మేము మోసుకొని వెళ్ళడానికి మాకు సహాయం చేయండి. ఇక్కడ ఎంతమంది అయితే ఇంకా వేదనలో ఉన్నారో, నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నేను నా జీవితంలో ఆశీర్వాదం లేదు అని బాధపడుతున్నారో తండ్రి దేవా, వారిలో ఉన్నటువంటి ఆ భారమైన ఆత్మను తొలగించి వేసి దేవా తండ్రి, స్తుతి వస్త్రంతో వారిని నింపండి ప్రభువా. సంతోష గానములు వారి నోట నుండి వచ్చునుగాక నజరేయుడైన యేసు నామములో. దేవా, మరి వారి తలపైన నీ ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభువా. నీ సమృద్ధిని, నీ దీవెన వర్షాన్ని మెండుగా కుమ్మరించండి ప్రభువా. నా తండ్రి, నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. విన్న వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉందా? మీతో ప్రభువు మాట్లాడారా? అయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడము, లైక్ చేయడము మర్చిపోకండి. అలాగే ఆమెన్ అని కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. అది మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మా పరిచర్య కోసం, మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీ ప్రార్థన భారాలు ఏమైనా ఉంటే అవి కూడా మీరు ఈ కింద కనపడుతున్న వాట్సాప్ నంబర్కి మీరు పంపించినట్లయితే తప్పకుండా మా ప్రార్థనల్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల, ఆయన ఆశీర్వాదము మీకు, మీ కుటుంబాలకు, మీరు పనిచేస్తున్న స్థలాల్లో నిత్యము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.